ఆమ్లెట్ కర్రీ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కోడిగుడ్లు, టమాటో, కొబ్బరి తరుగు, సోంపు, గరం మసాలా పౌడర్, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పెప్పర్ పౌడర్, నిమ్మ చెక్క, ఆయిల్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి తరుగు, జీలకర్ర, గరం మసాలా పౌడర్, కొత్తిమీర తరుగు, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో బౌల్ తీసుకొని ఎగ్స్ అన్ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవన్నీ బ్రేక్ చేసుకున్న ఎగ్స్ అన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, పెప్పర్ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. తర్వాత ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ అయ్యేలోపు మనము కర్రీ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆమ్లెట్ రెండో వైపు తిప్పి వేసుకోవాలి. ఆమ్లెట్ రెడీ ఉందండి. దీన్ని పీసులుగా కట్ చేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు బాగా ఫ్రై అయిందండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇంకా దీనికి తగినంత సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కారం వేసుకొని టమాటాలన్నీ బాగా మగ్గనివ్వాలి. టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయండి. తర్వాత మనం సోంపు, జీలకర్ర, పచ్చి కొబ్బరి తరుగు, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తరుగు అన్నీ వేసాం కదండి. హెల్త్ చాలా మంచిది. రోజు చేసుకునే కర్రీలు కాకుండా ఇలా వెరైటీగా చేసుకోవాలి. తినడం వల్ల చాలా మంచిది. ఇలా ఆమ్లెట్ అంతా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. వీటినన్నిటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు టమాటాలు, పచ్చి కొబ్బరి పేస్ట్ అన్నీ వేసి కర్రీలా తయారు చేసుకున్నాం కదండి. ఆమ్లెట్ ముక్కలు వేసుకున్నాం. ఇలా ఆమ్లెట్ ముక్కలన్నీ మిక్స్ చేసుకొని పొడి కూరలా వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం.